దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీనతలు 2 విషయాలు చూశాము. ఒకటి ఎక్స్‌ట్రోవర్ట్స్ బహిర్ముఖులలో ప్రాముఖ్యమైనటువంటి బలహీనత కోపం అని చూశాము. అలాగే ఇంట్రోవర్ట్స్‌లో అంతర్ముఖులలో మేజర్ బలహీనత భయం అని చూశాం. అయితే బలహీనతలన్నిటికి కూడా ఒక తల్లి ఉంది. అన్నిటికి బలహీనతలు ఇంకా మూలమైనటువంటి బలహీనత ఉంది. దాన్నే యూనివర్సల్ వీక్‌నెస్ అని అంటాం. సో, ప్రాపంచిక సార్వత్రిక బలహీనత. ఆ సార్వత్రిక బలహీనత ఏంటి అనంటే స్వార్థం చూడడం జరిగింది. స్వార్థం. సో, స్వార్థం యొక్క లక్షణాలు గూడా మనం చూశాము. అయితే ఈ స్వార్థాన్ని జయించడానికి ప్రేమ యొక్క ప్రాధాన్యత, ప్రేమను గురించినటువంటి లక్షణాలు ఎంత ఉన్నతమైనవో మనం నేర్చుకోగలిగితే, సో, ప్రేమను మనం చూడగలిగితే నిజమైనటువంటి కోణంలో చూడగలిగితే, స్వార్థాన్ని జయించడం పెద్ద కష్టమేం కాదు వాస్తవానికి. ఎందుకంటే మనం స్వార్థం యొక్క లక్షణాలు చూసినాము అంటే ఖచ్చితంగా ప్రేమ యొక్క లక్షణాలు కూడా చూడాలి. స్వార్థాన్ని జయించాలంటే ప్రేమ యొక్క లక్షణాలు చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వార్థాన్ని జయించే ఒకే ఒక మార్గం ప్రేమ అండి. మనం ప్రేమ కలిగినామంటే స్వార్థంతో పాటు కోపము, భయం గూడా పోతాయి వాస్తవం చెప్పాలంటే. మన ప్రేమ వాస్తవమైనదైతే, మన ప్రేమ దైవికమైనదైతే, మన ప్రేమ నిజమైనదైతే మనకు కోపము, అలాగే భయం గూడా మెల్లమెల్లగా కంట్రోల్‌లోకొస్తాయి. స్వార్థాన్ని జయించగలిగితే కోపం, భయం గూడా కంట్రోల్‌లోకొస్తాయండి. అప్పుడు మనకు తిరుగుండదు. అంటే ప్రభు కొరకు జీవించడంలో, ఇతరుల కొరకు జీవించడంలో ఎప్పుడైతే నిస్వార్థంగా జీవించడం ప్రారంభిస్తామో, ఇప్పుడు అనేకమైనటువంటి బలహీనతలు మనకున్నటువంటి ప్రతి పర్సనాలిటీలో 4 బలహీనతలు గూడా మనం చూసాం గదండీ! ఆ 4 బలహీనతలు గూడాము ప్రేమ ద్వారా జయించడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎలాగో మనం ముందు క్లాస్‌లో గూడా మనం చూస్తాం. ఒకసారి మరలా ప్రేమ యొక్క లక్షణాలను గుర్తు చేస్తున్నాను. మనందరికి తెలుసు ప్రేమ అంటే, ప్రేమ ఖచ్చితంగా దీర్ఘకాలం సహిస్తుంది. లాంగ్ సఫరింగ్ అనే ఒక మాటను మనం చూస్తాం. దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ దయ చూపిస్తుంది. అది చాలా దయతో కూడినది. ప్రేమ నిజాయితీగా ఉండటం అంటే సిన్సియర్‌గా ఉంటుంది. ప్రేమ కలిగి ఉంటుంది. అంటే ఔదార్యం, జెనరాసిటీ ఉంటుంది. ఔదార్యం కలిగి ఉంటుంది. అంటే లేమిలో నుంచెల్లి గూడము ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు తన ప్రేమను కనబరుస్తుంది. ప్రేమ గుణాలు చాలా శ్రేష్టమైనవిగానే మనం చూస్తాం. ప్రేమ హంబుల్‌గా ఉంటుంది. ప్రేమలో వినయం గూడా ఉంటుంది. ప్రేమ ర్యాష్‌గా, రూడ్‌గా బిహేవ్ చేయదు. ప్రేమ హార్ష్‌గా బిహేవ్ చేయదు. అలాగే ప్రేమ మర్యాదగా ఉంటుంది. పొలైట్‌గా ఉంటుంది. ప్రేమ నమ్మకంగా ఉంటుంది. ట్రస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ప్రేమ కరుణ కలిగి ఉంటుంది. గ్రేషియస్‌గా ఉంటుంది. సో, ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. అన్‌సెల్ఫిష్. ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రేమలో కేవలం తను మాత్రమే బాగుండాలనేటువంటి ఆలోచన ఉండదు. ప్రేమలో తనతో పాటు ఇతరులు గూడా బాగుండాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటుంది ప్రేమ. సో, కాబట్టి ప్రేమ లక్షణాలను మనం చేసుకోగలిగితే, ప్రేమలో మనం ఎదగగలిగితే, ప్రేమను మనం అనుసరించగలిగితే, ప్రేమను మనం ప్రాక్టీస్ చేయగలిగితే, సో, మనం అనేకమైనటువంటి బలహీనతలను జయించి యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడడానికి అది ఖచ్చితంగా దోహదం చేస్తుందండి. మరి ఈ స్వార్థాన్ని జయించడం ఎలా? ప్రేమను కలిగుండి, ప్రేమను ఎలా ప్రాక్టీస్ చేయాలో గూడా నేర్చుకుంటే స్వార్థాన్ని జయించగలుగుతాం. చూడండి. నంబర్ 1 ఇతరులకు సేవ చేయడం అలవరుచుకోవాలి. స్వార్థాన్ని జయించాలంటే ఇతరుల కోసం బ్రతకడం నేర్చుకోవాలి. ఇతరుల కోసం సేవ చేయడం నేర్చుకోవాలి. ఇతరుల కోసం సేవ చేయడం అంటే మళ్ళా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇతరుల కోసం సేవ చేయడం అంటే నిన్ను, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం అని అర్థం కాదు. నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావాలని అర్థం కాదు. నీకున్న వనరులను, వరాలను దేవుడిచ్చినటువంటి రిసోర్స్‌ను ఉపయోగించి మాత్రమే సేవ చేయాలి. కొంతమంది నేను చూశాం కదా! 2 అంగీలుంటేనే లేనోనికి ఒక అంగీ ఇవ్వాలి. అంతేగాని ఒక అంగీ అప్పు తీసుకొచ్చి ఇవ్వకూడదు. హ్మ్. ఔదార్యంగా ఇవ్వడం ఆచరించు. మత్తయి 6 అధ్యాయం 3, 4 వచనాలు మనం చూస్తున్నాం. ఔదార్యం గురించినటువంటి అద్భుతమైన విషయాలు. సో, ఔదార్యంగా ఇవ్వడం ఆచరించాలి. ప్రతిరోజు నీ భాగస్వామికి, నీ కుటుంబానికి ప్రేమను పంచడం నేర్చుకోవాలి. భార్య పిల్లల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ప్రేమను మాటల ద్వారా, క్రియల ద్వారానో ఏదో రకంగా ఎప్పుడు వ్యక్తపరుస్తా ఉండాల. ప్రేమను వ్యక్తపరచాలి. క్రియారూపకమైనటువంటి ప్రేమను వ్యక్తపరుస్తా ఉండాలి. ఫిలిప్పి 2 అధ్యాయం 3, 4 వచనాల ప్రకారం కేవలం నీ పనులు మాత్రమే చూసుకోవద్దు. అక్కడ పౌలు చాలా స్పష్టంగా రాశాడు. ప్రతివాడు సొంత కార్యములనే చూస్తున్నాడు గానీ, యేసుక్రీస్తు యొక్క కార్యములను చూడట్లేదు అని పౌలు మెన్షన్ చేశాడు. దానికి గొప్పగా యేసు ప్రభునే ఉదహరించాడు. యేసు ప్రభు ఎంత నిస్వార్థంగా ఈ భూమి మీదకొచ్చాడో, ఎంత నిస్వార్థంగా బ్రతికాడో,
తనను తాను ఎలా రిక్తునిగా చేసుకొనొచ్చాడో, ఇతరుల కోసం తనను తాను ఎలా త్యాగం చేసుకున్నాడో చెప్పాడు. అలాగా మనం కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి జీవించడం నేర్చుకోవాలండి. అర్థమేంటిది? ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరుల పనులు చూడడం నేర్చుకోవాలి. కేవలం మనము, మన కుటుంబము, మన వరకే ఆలోచించకూడదు. ఇతరుల గురించి కూడా ఆలోచించేటువంటి నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానం యేసుక్రీస్తు యొక్క మాదిరిని మనం అనుసరించాలనేది పౌలు యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. ప్రతివాడు తన సొంత కార్యములను చూస్తున్నాడంట. యేసుక్రీస్తు కార్యాలను చూడట్లేదు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. కరెంట్ పోయిందండి. ఏ క్షణమైనా కట్ కావచ్చు. నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఓకే అండి. క్షమించాలా. నా వాయిస్ వినబడుతుందా? ఓకే. ఓకే అన్న. ఓకే అన్న. ఓకే అన్న. వినబడుతుందన్న. ఓకే అండి. పవర్ పోయింది. ల్యాప్‌టాప్ కూడా పవర్ లేదు. ఎప్పుడన్నా క్లోజ్ కావచ్చు. మొబైల్ హాట్‌స్పాట్ నుంచి అయితే కనెక్ట్ అయ్యాను గానీ, ల్యాప్‌టాప్ ఎక్కువ సేపు ఉండలేదు. 10, 15 నిమిషాల్లో కరెంటొస్తే మనమందరం దేవుని కృపను అనుభవించొచ్చు. సో, స్వార్థాన్ని జయించడం ఎలా? విన్నాం గదా! ఇతరుల పనులను కూడా చూడడం నేర్చుకోవాలి. ఎఫెసీ 4:32 ఏమని చెప్తుంది? దయ కలిగి ఉండడం నేర్చుకోవాలంట. ఇతరుల పట్ల మనం దయ కలిగి ఉండటం నేర్చుకోవాలి. దయను ప్రాక్టీస్ చేయాలి. అందరికి తెలుసు పేతురు రాసిన పత్రికలో 1 అధ్యాయంలో చూస్తున్నాం కదా! దైవభక్తిని ఎలా ప్రాక్టీస్ చేయాలో అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. కావాల్సిందేంటో చెప్తున్నాడు. దేవుడు ఏమి అనుగ్రహించాడో చెప్తున్నాడు. విశ్వాసమందు సద్గుణాన్ని, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోవాలి అంటున్నాడు. అంటే అన్నిటికి అనుబంధమైనటువంటి ఆ దయను కలిగి ఉంటేనే మీరు అవి కలిగి విస్తరించిన యెడలంట దేవుని యొక్క విషయంలో ఆత్మ సంబంధమైన విషయంలో మిమ్మల్ని సోమరులైన, నిష్ఫలులైన కాకుండా చేయనంటుంది. క్రైస్తవ జీవితం అంతా కూడా దయతో కూడిందండి. ఆ దయ లేకపోతే అసలు అర్థం ఉండదు. దయ కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఆ! పరలోక రాజ్యంలో సంపూర్ణంగా దొరుకుతుందంట ప్రవేశం. నా రాజ్యంలో ఎంట్రన్స్ అంట చాలా సర్వ సమృద్ధిగా దొరుకుతుందంట ఇవన్నీ కలిగి జీవిస్తే. అందుకే దయ అనేది అలవరుచుకోవాలండి. ఇతరుల పట్ల దయ చూపించాలి. ఇతరులకు సేవ చేయట కొరకు నిన్ను నేను దేవునికి అర్పగించుకోవాలి. రోమ 11 అధ్యాయంలో మనం చూస్తాం. 6 అధ్యాయం నుంచెల్లి 11-13, 12, 1లో చూస్తాం కదా! 12, 1లో కూడా మనం చాలా అద్భుతమైన మాటను చూస్తున్నాం. ఇతరులకు మేలు కలిగే విధంగా, ఇతరులను మనము క్షేమం కలిగించే విధంగా మళ్ళీ మనం దేవునికి అప్పగించుకొని సేవ చేయడం అలవరుచుకోవాలండి. ఇవన్నీ కూడా స్వార్థాన్ని జయించేటువంటి అత్యున్నతమైనటువంటి మార్గాలు. ఇతరుల గురించి ఆలోచించకపోయినా, ఇతరులకు సేవ చేయకపోయినా, ఇతరుల పట్ల దయ చూపించకపోయినా, ఇతరుల పనులను నేను పట్టించుకోకపోయినా అంటే భయంకరమైన స్వార్థపూరితంగానే బ్రతకాల్సొస్తుంది. స్వార్థాన్ని జయించాలంటే ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఇతరుల గురించి ప్రయాసపడాలి వాస్తవం చెప్పాలంటే. క్రైస్తవ జీవితంలో సేవ అనేది అందుకే ఉన్నతమైనదిగా పెట్టాడు దేవుడు. ఎందుకు సేవ చేయాలా? అలా తలంచుకుంటే ఒక దూతలకు ఆజ్ఞాపిస్తే ఒక రోజులో ప్రపంచాన్ని అంతటికి సువార్త అందించగలుగుతాయి. అందించగలవండి? సో, యెస్. యెస్ అన్న. మరి ఆయన యెస్. అయినప్పటికీ ఆయన మనతో ఎందుకు సేవ చేయించుకోవాలనుకుంటున్నాడు ఎప్పుడన్నా ఆలోచించాడా? ఆయన బలహీనుడా? కాదు గదా! ఆయన ఎంతో శక్తివంతుడు. సార్వభౌమ అధికారం కలిగిన వాడు. మనతోనే ఎందుకు సేవ చేయించుకోవాలనుకుంటున్నాడు? మనతోనే ఈ పనులన్నీ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నాడు? ఆశ్చర్యం కలిగించే విషయం ఏంది అంటే, మనమందరం ఎంత నిస్వార్థంగా బ్రతకాలి. ప్రభు యొక్క గుణగణాలను మన జీవితంలో కూడా ఎలా రిఫ్లెక్ట్ చేయాలి, ప్రతిబింబింప చేయాలి. ప్రభు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవడానికి ఆయన ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయాడంట. అంటే ఆయన యొక్క గుణగణాలు, దైవికమైనటువంటి లక్షణాలు బలహీనులైనటువంటి మన మన ద్వారా, పాపులమైనటువంటి మన ద్వారా వ్యక్తమవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. అంతేగాని అబ్బా! నువ్వు లేకపోతే ఇంకా పరిచర్య లేదు. నువ్వు లేకపోతే మనుషులకు సహాయమే దొరకదు అనేటువంటి ఆహ్, పరిస్థితి ఏం కాదండి అక్కడ. అవునండి? సో, అవునవును. మనం ఆ! లేకపోతే దేవునికేం అవమానం కలగదు. మనం ఏం లేకపోతే దేవునికి పనులేమి ఆగిపోవు. ఆగిపోతాయా అండి?
ఈ రాళ్ల వల్ల నా పిల్లలకు అబ్రహాంకు పిల్లలు కలిగిన మాట ఉన్నదన్న. అవును. ఆయన దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఆయన ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రణాళికను రచించుకున్నాడు. ప్రణాళికాబద్ధంగానే వెళ్తున్నాడు ఆయన. కదా! మనము ఎఫెసీ 2:10లో చెప్పినట్టు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనం చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యును. అంటే మనతో మంచి చేయించాలని ఆయన సంకల్పం. మనల్ని మంచోళ్ళు చేయాలనేది ఆయన సంకల్పం. మనల్ని నిస్వార్థపరులుగా చేయాలనేది ఆయన సంకల్పం. మన లోపల దైవికమైన లక్షణాలను చూపించాలనేది ఆయన సంకల్పం. ఎంత అద్భుతమైన సంకల్పం అండి. మనకి ఇష్టం లేదు గదా! ఆయన మనల్ని మంచోళ్ళను, నిస్వార్థపరులను, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మార్చాలనే సంకల్పం కలిగున్నాడు. కానీ మనలో చాలా మందికి అది ఇష్టం లేదు. ఏమంటారు? హలో! నిజమేనా? ఆయన సంకల్పం చాలా ఉన్నతమైనది. ఈ లోకంలో మనల్ని ఒక వెలుగుగా చూపించాలా, మనల్ని ఒక ఉప్పుగా పెట్టాలా, మనల్ని ఒక జ్యోతులుగా వెలిగించాలా, మనల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా లోకానికి చూపించాలనేది ఆయన సంకల్పం. అవునంటారా? కాదంటారా? అవునవునన్నా. సువార్తను అవునన్నా. నమ్మినటువంటి ప్రతి వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దైవికమైన లక్షణాలు కలిగి జీవించాలనేది ఆయన సంకల్పం. మరి దాన్నే మనం మీరుతున్నామేమో బహుశా. అంతే అంటారా? ఏదెను తోటలో మానవుడు కోల్పోయినటువంటి పాప స్వభావాన్ని కోల్పోయినటువంటి ఆ దైవ స్వరూపాన్ని, దైవికమైనటువంటి స్వభావాన్ని తిరిగి మనకివ్వాలని అనుకుంటున్నాడు. తప్పా అండి? తప్పేం లేదన్నా. మనల్ని ఎన్నుకోవడం తప్పు. ఆయన చేసిన తప్పు కదా! ఏమంటారు? ఎప్పుడన్నా కూర్చొని ఆలోచిస్తారా అండి ఇవన్నీ? రియలైజ్ అవుతారా? ప్రభు ఏందసలు అలాంటి ఒక బలహీనుడిని ఎన్నుకొని నీ సేవ చేయాలా? నీ కొరకు బ్రతకాలని నా లోపల ఒక నిస్వార్థమైన వ్యక్తిని చూడాలనుకుంటున్నావా? ఇంత కరుణ ప్రభు అని అట్లా ఆలోచిస్తారా అలాగా కూర్చొని? ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రణాళికలను, ఆయన యొక్క ఆలోచనలను మనం అలా కూర్చొని ఆలోచిస్తారా అండి? అయ్యో! నాలాంటి వాని పట్ల ఇంతెందుకు? అయ్యో! నేను అలా జీవించలేకపోతున్నానే. నువ్వు ఇంత కరుణ చూపించి, ఇంత ప్రేమ చూపించి, ఇంత గొప్పనిగా చేయాలనుకుంటున్నావు. అయినా గూడా నేను ఇక్కడే ఆగిపోతున్నాను అనే ఫీలింగ్ వస్తదా మనకు అప్పుడప్పుడు? చాలా సార్లన్నా. రావట్లేదన్నా, చాలా రావట్లేదు. చాలా మందికి రాదండి. ఎందుకంటే అందరూ ఆల్రెడీ 24/7 బిజీ గదా! ఇంకెందుకొస్తాయి చెప్పండి? ఏమంటారు? యెస్. మనకంత నేనైతే చాలా సార్లు ఆలోచించాను. నిజంగా మనకంత ఆలోచించే తీరిగుందా? ముఖ్యంగా పరిచర్యలో ఉన్న సేవకులకు అసలు ఆ తీరికే ఉండదు. ఏమంటారు? అవును. అవును. ప్రతిరోజు సాయంత్రాలు బయటికెళ్ళడమే, గృహ కూడికలేనే, ఇంకా అవి ఇవి అనే రోజంతా ఏదో పని మీద వ్యాపకాల్లో ఉండడమేనే. మనకంత తీరికెక్కడిదండి మన గురించి మనం ఆలోచించి, దేవుని గురించి ఆలోచించి, దేవా నీతో నేను ఎలా ఉన్నాను అని ఆలోచించే అంత తీరిక ఉందంటారా మనకి? హలో! బిజీ వర్కర్‌లం. ఇంకో 200, 300 సంఘం ఉన్నోళ్ళ సంగతేంటో నాకిప్పటికి అర్థం గాదు. ఏమంటారు చెప్పండి? మీకంటే నాకు తీరికెక్కువండి. అందుకే ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటా. హలో! ఓకే. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. బలహీనతను ఇంతకి జయించడం ఎలా? నీ బలహీనతను ఎలా జయిస్తావు? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నంబర్ 1 నీ బలహీనతలను పాపంలా ఎదిరించు. నీ బలహీనత ఒక పాపంలా చూడు. అవునా? చాలా మంది మీ బలహీనతలు పాపం అని చూడట్లేదు. నిజమా కాదా చెప్పండి? ఇప్పుడు మీరు ఒక పర్సనాలిటీలో 4 బలహీనతల గురించి చెప్పాం. కోపం గాని, లేకపోతే ఇప్పుడు ఇంట్రోవర్ట్స్‌లో ఉండేటువంటి ముఖ్య బలహీనత కోపము. సారీ, మేము ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో ముఖ్య బలహీనత కోపం అని చూసాం. మీరు కోపాన్ని, భయాన్ని పాపంలో చూస్తారా అండి? హలో! చూడరు. చూడరండి చాలా మంది. వాళ్ళ బలహీనతలు పాపంగా చూస్తాం గానీ, మా బలహీనతలను పాపంగా చూడమని. హ్మ్. అంటే మీరు భయాన్ని గాని, కోపాన్ని గాని ఒక పాపంలో ఎందుకు చూడలేకపోతున్నారో ఆలోచించండి. కోపం యొక్క అన్ని రూపాలు చూసినప్పుడు అవన్నీ పాప సంబంధమైనవేనా? శరీర సంబంధం లక్షణాల కిందనే బైబిల్ వర్ణిస్తుందా? లేకపోతే అది కామన్ అంటుందా? హలో! శరీర సంబంధమైన విషయాలేనన్నా అన్ని. మరి అవన్నీ శరీర సంబంధమైన లక్షణాలుగానే కదా బైబిల్ చూపిస్తుంది.
కొంతమంది పెద్ద అవును. ప్రాబ్లం ఏంటి అనంటే, ఇది నా స్వభావం అని, నేను చిన్నప్పటి నుండి ఇంతే అని, నాలానే ఉంటానని, హ్మ్. ఇంకా నన్నుగానే చూడాలని సమర్థించుకుంటే అంటే భయంకరమైనటువంటి మోహంలో ఉంటారు. నిజమా కాదా చెప్పండి? ఇంతే అండి. నా మాట తీరే ఇంత అండి. నన్ను ఇలాగే మాట్లాడతానండి. నా వాయిసే కొంచెం కోపంగా వస్తదండి. నాకు అలాగే ఉంటదండి. అంటే ఇవన్నీ ఏంటివి? బలహీనతలు. ఏం చేస్తున్నాం బలహీనతలు మనం? పెంచి సంపాదించుకుంటున్నాం. పోషించుకుంటున్నామా? జయించడానికి ప్రయత్నం చేస్తున్నామా? మన బలహీనతలను ఎదురిస్తున్నామా? లేపోతే పెంచి పోషించుకుంటున్నామా? నిజంగా చెప్పండి. మనలో చాలా మందికున్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మీకున్న బలహీనతలను మీరు మార్చుకోవడం లేదు. పెంచి పోషించుకుంటున్నాను. రీసెంట్‌గా మా ఫ్యామిలీలో గూడా ఒకరు హ్మ్. మా ఆంటీ ఒకరు ఏమన్నదంటే మనోళ్ళు సలహా ఇచ్చారన్నట్టు. ఏమని అనంటే మీరు అంటే వాయిసు చాలా మంచిది. ప్రేమ కలిగింది. కానీ వాయిస్ ఎలా ఉంటదనంటే కొట్టినట్టు ఉంటదన్నట్టు. ఎవరైనొస్తే ఆతిథ్యం చేస్తది. అన్నీ అది చేస్తది. మంచిగుంటది అందరితో. కానీ మాట తీరు ఎలా ఉంటదంటే కయ్యిమన్నట్టు ఉంటదెప్పుడు. మేము చెప్పామన్నట్టు అలా మాట్లాడకూడదు. మాట బైబిలే చెప్తుంది మృదువుగా ఉండాలి. వేసినట్లు మన సంభాషణ రుచికరంగా ఉండాలి. ఆ! అని మాట్లాడుతున్నప్పుడు ఆమె వెంటనే ఏమన్నదంటే, ఇంకా నా వయసు ఇప్పుడు 60 లోపల 60 దాటింది. ఇంక నేను ఇప్పుడే మారుతాను. నేను ఇంతే అని అంటుంది. అంటే మనకొక ప్రాబ్లమ్ ఏంటిది? వయస్సును మనం అడ్డు పెట్టుకుంటున్నాం కొన్ని సార్లు. అవునా? నిజమా కాదండి? అవునయ్యా. వయస్సునో, మరొకదాన్నో అడ్డుపెట్టు ఇక నేను మారను ఇంతే. నా మాట తీరే ఇంతే. నా మాట ఇలాగే ఉంటది. రైట్ అంటారా? రాంగ్ అంటారా? రైట్, రైట్, రైట్. రైటా? ఇలాగే ఉంటదని రైటా? దాన్ని సమర్థించుకోవచ్చా? అలా అని సమర్థించుకుంటున్నాం. కానీ సమర్థించుకోకూడదు. హ్మ్. ఏమంటారు? మిగతా వాళ్ళందరూ స్పందించాలండి. ఇప్పుడు నేను ప్రభువులోకి రాకముందు ఎవరినైనా నాకంటే చిన్నవాళ్ళని కొంచెం ప్రేమతోనే పలకరించేది. ప్రేమతోనే అంటే నాకు అంటే బాగా క్లోజ్ అయితే అరే! ఒరేయ్! అని సహజంగా. నాకు బూతులు రావు. ఒక మాట అరే కంటే, ఒరేయ్ కంటే ఎక్కువ మాటలు రావు నాకు. ఇంకా అంతకు మించి నాకు వేరే మాట రాదు వాస్తవం చెప్పాలంటే. ప్రభువులోకొచ్చిన తర్వాత ఆ మాట కూడా పలకడానికి ఇష్టపడడం మానేశాను. అంటే ప్రభువులోకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని తమ్ములను కూడా నేను అరే! ఒరేయ్! అనను. ఇప్పుడు మా ఓన్ బ్రదర్స్‌ని కూడా అనను. అంటే ఇంట్లో వాళ్ళైనా, మా కజిన్స్ అయినా అన్నానే పిలుస్తా. నాన్న చెప్పు నాన్న అని. అంటే హ్మ్. ఇబ్బందనిపించింది ప్రభువులోకొచ్చిందంక మరి అరే! ఒరేయ్! అంటే బాగుంటదేమో అని. అంటే మన మనం ఎంత మార్చుకుంటే అంత మంచిదండి. నేను ఇంతే కదా! చిన్నప్పటి నుండి నాకు అలాగే పిలవడం అలవాటు కదా! అంటే అవి ఏమవుతది అనంటే కొంతమందిని హర్ట్ చేయొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. సరే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కల్చర్ మళ్ళా వేరుంటుంది. ఆంధ్రాకెళ్ళే కల్చర్ వేరుంటుంది. ఆంధ్రాలో చిన్నవాడిని కూడా గారు అని పిలవాలి. హ్మ్. తెలంగాణలో అంత అవసరం లేదు. తెలంగాణలో అవసరం లేదు. ఆహ్, అన్న, తమ్ముడు వయసును బట్టి మనం రిలేషన్‌షిప్ కలుపుకునేటువంటి ఒక స్వభావం ఉంటుంది మనకిక్కడ. అలా అని జెప్పేసి ఏయి, ఓయి అని పిలిస్తే గూడా మంచిది గాదేమో. అంటే అది వాళ్ళిష్టం. అంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ గురించి మాట్లాడట్లేదు. అందరి విషయాలు మాట్లాడుతున్నాను. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళు అరే, ఓరే అనుకుంటే వాళ్ళకి అదే కంఫర్ట్ ఉంటే అలాగే పిలుచుకుంటారు. దాంట్లో తప్పు లేదండి. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇబ్బంది ఇతరులు అనేది నాకు కాదు. మార్చుకోవాలన్నా. అరే ఒరే అనకూడదు. అంటే వాళ్ళిద్దరు అనుకుంటే తప్పులేదు. వాళ్ళకున్న ఫ్రెండ్‌షిప్‌ని బట్టి. మనం వేరేటోళ్ళు దాన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. యెస్, యెస్. కొంతమంది బాధను వ్యక్తం చేస్తున్నారు. అవునా? ఆ! పలానా సంపతయ్య గారు నన్ను ఇట్ట అనడని. ఓకే. ఎవరది కొర్నేల్ గారేనా? అవునయ్యా. ఓకే. వెరీ గుడ్ అండి. ఏమని పిలవాలి మిమ్మల్ని? తమ్ముడు అని పిలిస్తే లేకపోతే అన్న అని పిలిస్తే చిన్న అని పిలిస్తే చిన్న బాబు అని పిలవండి. చిన్న బాబు చిన్నోడిని అని చిన్న పిలవాలా? అట్టైనా పర్లేదు. ముద్దుగా లేనా నేను?
చాలా మరి ముద్దుగా ఉంటారండి బాగుందండి అసలు. చిన్న బాబు. మీ అంత ముద్దుగా ఎవరుంటారు చెప్పండి? ఎవరు మీరేనా? రాజురయ్య గారు రోజుకు ఒకసారైనా వస్తాడు ముద్దు పెట్టుకోవటానికి. అవి మీ పైన అంత నున్నగా మెరుస్తా ఉంటే ముద్దు అనిపించారండి మరి పాప ఆయనకి? లాజర్ గారు పీస్ మీటే అనుకుంటున్నారేమో మీ పైన చూసి. సో మనము ఇతరులకు అభ్యంతర కారణంగా ఉన్నప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడైనా మార్చుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది కొన్ని విషయాలు అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు. మొహమాటం వలనో, లేకపోతే మీ మీద ప్రేమ వలనో, గౌరవం వలనో, మీరంటే ఇష్టం వలనో కొన్నిసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చండి. అయితే హ్మ్. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఆ విషయం ఖచ్చితంగా ఆలోచించి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నా బలహీనత అంటే బలహీనత ఖచ్చితంగా పాపంగా మారే విషయాలు అంటే పాపము పాపములో ఉండే బలహీనతలున్నాయి. పాపం కాని బలహీనతలున్నాయి. రెండిటిని జత చేయకూడదు. పాపం అయ్యే బలహీనతలున్నాయి. పాపం గాని బలహీనతలున్నాయి. ఉన్నాయండి? yes, ఏమంటారు? ఉన్నాయన్న. ఉన్నాయి. ఉన్నాయి. సో, ఇప్పుడు పాపమయ్యే బలహీనతలు బైబిల్‌లో క్రిస్టల్ క్లియర్‌గా రాయబడింది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. కోపము, క్రోధము, ద్వేషము, అసూయలు, మత్తతులు, విమతములు ఇవన్నీ కూడా పాప సంబంధమైనవి బలహీనతలు. అవునండి? అది పాపానికి సంబంధించినవా కాదా? అవునండి, అవును. సంబంధించినవేనా? 100% పాపానికి సంబంధించినవి. ఇంక అందులో డౌట్ లేదు. ఆ బలహీనతలన్నీ కూడా పాపానికి సంబంధించి ఇప్పుడు మీ వ్యక్తిగత బలహీనత చూడండి. పర్సనాలిటీలో ఉండే బలహీనతలు చూడండి. ఒక్కొక్క పర్సనాలిటీ 4 బలహీనతలు నేర్చుకున్నారు గదా! ఎగోయిస్టిక్‌గా ఉండడం గావచ్చు కదా! కోపం గావచ్చు, క్రుయాలిటీ గావచ్చు, లేపోతే అస్థిరత్వం గావచ్చు. ఇవన్నీ బలహీనతలే గాని అవి కొంత పాపానికి సంబంధించిన బలహీనతలుగా మారుతా ఉంటాయి. అవునా? అవి అలాగే కొనసాగితే పాపమా గాదండి? అవుతాయండి. ఇప్పుడు సోమరితనం ఉంది. అదొక బలహీనత అనుకో. అది పాపం అవుతుందా గాదా? అవుతుందండి. ఇంతకుముందు ఎవరో కోపము అంటే సోమరితనము పాపమా? కాదా? పాపం. అందరూ మాట్లాడాలండి. సోమరితనం పాపమా గాదా? నంబర్ 1 పాపం అదే. పాపమేనా? కదా! అంటే సోమరుల గురించి బైబిల్ భయంకరంగా ఖండిస్తుంది. ఇప్పుడు లోభత్వం కొంతమంది పిసినారితనం ఉంటది. డబ్బులు అస్సలు రూపాయి కూడా బయటికి తీయరు ఎంత అవసరతొచ్చినా. లోభత్వం పాపమా కాదా? హలో! పాపమేనా? నేను ఇంతే అండి. ఇది నా బలహీనత అండి. అని అనుకోని సమర్థించుకోవచ్చా అది? మాట్లాడాలండి. లేదు. కొంతమందికి అబద్ధాలు ఆడే అలవాటు ఉంటది. అది ఒక బలహీనత అనుకుంటారు ఆళ్ళు. అవునా? అబద్ధాలు ఆడే బలహీనత ఉంటది. ఆ బలహీనత పాపమా కాదా? పాపమేనా? పాపమే. కొంతమందికి చిన్న చిన్న విషయాల్లో పెద్దగా పట్టించుకోరు. అంటే అకౌంటబిలిటీ మెయింటైన్ చేయరు. అంటే డబ్బుల విషయంలో. 50 గదా! 100 గదా! 200 గదా! అని జెప్పేసి. అది రైటా? రాంగా? రాంగ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే బలహీనత అనేది సమర్థించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం. ఆ బలహీనతను సమర్థించుకోకూడదు. చాలా మన మనస్సాక్షి క్రిస్టల్ క్లియర్‌గా ఉండాలి. నేను ఎవరిని మోసం చేయట్లేదు. నేను ఎవరికీ అది చేయట్లేదు. ఎవరిని నేను అది చేయట్లేదు. నా మాట, నా ప్రవర్తన, డబ్బుల విషయం కావచ్చు, అబద్ధాలాడే దగ్గర కావచ్చు. చాలా విషయాలు మనము చాలా ప్రమాదకరంగా ఉంటాం. అది డబ్బు విషయం గూడా కావచ్చు. హ్మ్.
నాకెవరన్నా బుక్స్ తెమ్మన్నప్పుడు భయమైతది. నేను అమౌంట్ కనుక్కొని చెప్తాను లోపు ఎవరైనా 100, 200 ఎక్కువ పంపిస్తే భయమేస్తది. ఆ! అలాంటివి చేయకూడదని కోరుకుంటాను మాక్సిమం. బట్ చెప్తాను అంటే ముందుగానే అందుకే ఓపెన్‌గా చెప్తాను. వాళ్ళు ప్రేమతో పంపిస్తే మనం ఏం చేయలేం గానీ హ్మ్. అలా పంపించి కూడా తప్పుగా తీసుకున్నారనుకోండి ఇంకా ప్రమాదమే. ఏమంటారు? అయ్యా ఓకే. ఇలాగా ఆ స్వభావం మారదని ఇంతే అండి. నా స్వభావం మారదు. నేను చిన్నప్పటి నుండి ఇంతే. కావాలంటే మా అమ్మని అడగండి, మా నాన్నని అడగండి, మా చెల్లెని అడగండి, మా తమ్ముడిని అడగండి, నా భార్యని అడగండి. 20 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్న, 15 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్న నా భార్యని అడగండి. నువ్వు 100 సాక్ష్యాలు చూపించు. రైట్ అవుతదా? రాంగ్ అవుతదా? రాంగ్ అవుద్ది. ఇప్పుడు నాలాంటోడు వచ్చి నాకు చేతి లేదుంటే అది మొఖం మీద ఇసిరేయడం నాకు అలవాటండి అని నా బలహీనత అని చెప్పి మీరు ఒప్పుకుంటారా అండి? హలో! అసలు ఒప్పుకోమన్నా ఒప్పుకోం. ఇప్పుడు పక్కన ఇగో నాలాంటోడు అంటే ఎవరన్నా వచ్చి పక్కన నిలబడి ఎవరైనా మాట్లాడుతూ నాకు భుజం మీద ఇలా చదవడం అలవాటని నా బలహీనత అని చెప్పేసి పటా కొడతా ఉంటే బలహీనత మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోం. ఒప్పుకోరన్న. ఎందుకు ఒప్పుకోరు? మీరు కేవలం మీ బలహీనతలు మాత్రమే ఒప్పుకుంటారా? మేము చేసేవి పాపం అనిపించవు కానీ అవతల పాపం అనిపిస్తాయి. కదా! ఇంకా మీకు నచ్చకపోతే నేనేం చేయలేంటారు. కొంతమంది మీకు నచ్చకపోతే నేనేం చేస్తానండి అని అంటారు. అవునా? అంటారా? అవునవునన్నా. చెప్పండి ఇప్పుడు నీ బలహీనత నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? లేదా సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీ బలహీనతలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఇప్పుడు. సమర్థించుకుంటున్నారా? సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? హ్మ్. సాకులు లేదా చెప్పి తప్పించుకోవటానికి. లేదా జయించడానికి ప్రయత్నం చేస్తున్నారా? కొద్దిగా మార్చుకోవాలండి. అంటే కొన్ని ఇంతవరకు మరి ఇన్- అదే అండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సిటీ కల్చర్‌కొచ్చినామనుకో ఇంట్లో చెప్పులేసుకొని మామూలుగా నడవడం సహజమైన విషయమే. కొంతమందొస్తారండి. ఈ సో కాల్డ్ ఏమంటారు ఆచార సంబంధమైన క్రైస్తవులున్నారనుకోండి. ఆ చెప్పులేసుకొని అలాగ ఉన్నారనుకోండి ఎంత పెద్ద నేరంగా చూస్తారో తెలుసా? నిజమేనా? చూస్తారా అలాగా? చూస్తారయ్యా. చూస్తారన్న. అబ్బా! చూసినావా అన్న పెద్ద పాస్టర్ అనుకున్నాము. ఇంట్లో చెప్పులేసుకొని తిరుగుతున్నాడు అసలు. ఇప్పుడు ఎలా ఉంటదది? అది పాపమా అండి? అది బలహీనత శుభ్రత గాదు, కోసం. పాపం గూడా గాదు. 2 గాదు. అవునా? అవును. హ్మ్. 2 కాదు. అది బలహీనత కిందకి రాదు, పాపం కిందకి రాదు. అయినా గూడా వాటిని ఏం జేస్తాము? మనం పాపంగా చిత్రీకరించడానికి, బొమ్మ గీయడానికి ప్రయత్నం జేస్తాం. కొంతమంది చెప్పులేసుకొని ప్రార్థన జేసినా పాపంగానే జూస్తారు. కొంతమంది అంటే ఆహ్, మన బిల్డింగ్‌లోకి చెప్పులేసుకొనొస్తే గూడా పాపంగానే జూసేవాళ్ళున్నారు. అంటే ఇవన్నీ ఏంటివి? పాపం గాని వాటిని పాపంగా చిత్రీకరించడం అన్నట్టు. పాపం గాని బలహీనతలు ఎలా ఉంటాయి జెప్పండి? హలో! ఉదాహరణ ఇవ్వండి. పాపం గాని బలహీనతలు ఎలా ఉంటాయి? పాపం గాని బలహీనతలు ఏముంటాయండి? శరీర సంబంధమైన బలహీనతలు తప్పించి ఏముండవు. శరీర సంబంధమైన బలహీనతలంటే పాపానికి సంబంధించినవి గావు. మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎక్కువ సేపు నిలబడలేరనుకోండి ఇప్పుడు. అరగంట సేపు ఎవరైనా మీటింగ్ పెట్టేసి అరగంట సేపు పాటలు పాడించి ఆహ్, ప ఏమంటారు వర్షిప్ అనే పేరు మీద అరగంట సేపు నిలబెట్టిరనుకోండి షుగర్ పేషెంట్లు ఉంటారు. వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు. కొంతమంది నిలబడలేరు. కూర్చున్నారనుకోండి పాపమా కాదా ఇప్పుడక్కడ?
హలో పాపం కాదు. కాదు. పాపం కాదన్నది. కాదు, అయినా కూడా పాపంగా చూడవచ్చు కదా. లేదయ్యా. సో ఎవరికైనా ఏమైనా ఉంటే శరీర సంబంధమైన బలహీనతలు బట్టి అలా ఉంటాయేమో బహుశా. పౌలంట శరీర సంబంధమైన బలహీనతలను బట్టి దేవదూతగా అంగీకరించారంట కదా. శరీర సంబంధమైన బలహీనతలు ఉంటే వాళ్ళని ఇంకెక్కువగా గౌరవపరచాలి, ఎక్కువగా అంగీకరించాలి, ఎక్కువగా చేర్చుకోవాలి వాస్తవం చెప్పాలని. వాటిని బట్టి ఖండించకూడదు. రెండోది, ఈ బలహీనతలు ఎలాగైతే నువ్వు ఎదిరించాలో పాపం జరిగిన ప్రతిసారి నీ పాపాలు ఒప్పుమని 1 యోహాను 1:9 నేను ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. దేవుడు నమ్మదగిన వాడు. రెండోది, దేవుడు నీతిమంతుడు. నీ పాపాలను క్షమిస్తాడు. మూడోదిగా, నాలుగోదిగా నిన్ను సమస్త దుర్నీతి నుండి విడిపిస్తాడు. ఐదోదిగా నిన్ను పవిత్రపరుస్తాడండి. దేవుడు ఎంత అద్భుతమైన వాడు. ఏం చేయాలి? 5 చేయాలంటే దేవుడు దేవుని క్యారెక్టర్ అది. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు రెండోది నీతిమంతుడు, దేవుడు మూడోది పాపాలను క్షమించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, నాలుగోది దేవుడు నిన్ను సమస్త దుర్నీతి నుండి విడిపించగలిగిన శక్తివంతుడు, దేవుడు నిన్ను పవిత్రపరిచేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. చూడండి, ఒక పాపం చేసినటువంటి వ్యక్తి, పాపి అనే వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే ఇక్కడ దేవుని సామర్థ్యాన్ని చూడాలి. అందుకే అన్నాడు, ఎప్పుడైనా నేను పాపం లేదని చెప్పుకున్న వాడు అబద్ధికుడు అంట, తనను తాను మోసం చేసుకున్న వాడు అవుతాడు. కానీ మనం ఏం చేయాలంట? మనం పాపం లేని వారిని చెప్పుకోకూడదంట. పాపం చేసిన ప్రతిసారి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఈ 5 లక్షణాలు, ఈ 3 మనల్ని క్షమించబడటము, సమస్త దుర్నీతి నుంచి విడిపించబడము, పవిత్రపరచబడడం, మనం నీతిమంతులుగా తీర్చడము. ఇంత గొప్ప ప్రాసెస్ అని చూడండి. ఒక్క మాటలో 5 అద్భుతమైన దైవికమైనటువంటి దేవుని యొక్క లక్షణాలను మనం చూస్తున్నాం. దేవుని యొక్క లక్షణాలను చూస్తున్నాం. మాట్లాడుకుంటే దీని మీద ఒక అరగంట సేపు కంటే ఎక్కువ మాట్లాడుకో. 1 అవర్ ప్రసంగం చేసుకోవచ్చు ఒక వచనం మీద. మనం ఏం చేస్తున్నాం? పాపం జరిగిన ప్రతిసారి మన పాపాలు ఒప్పుకుంటున్నామా? పాపం చేసిన ప్రతిసారి ఒప్పుకుంటున్నామా? దేవుని ఎదుట యథార్థంగా మనం నీతిగా నిజాయితీగా ఉంటున్నామా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. స్వార్థాన్ని జయించాలి అంటే ఇప్పుడు నీ బలహీనతల్ని తీసివేయమని నీ ప్రేమగల పరలోకపు తండ్రిని అడుగు. చూడండి ఒకసారి 1 యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాలు ఏం చెప్తున్నాయి? బలహీనతలను జయించడం దేవుని చిత్తం అండి. నువ్వు పాపం చేయకుండా దేవుని చిత్తం, నువ్వు నూతన పరచబడడం దేవుని చిత్తం, నువ్వు ఇతరులను ప్రేమించడం దేవుని చిత్తం అయినప్పుడు మరి ఆయన చిత్తాన్ని కోరుకుంటే దేవుడు వింటాడా వినడా? హలో అండి, మాట్లాడాలండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని మీరు చూడండి ఒకసారి. 1 యోహాను 5:14-15 చదువుతారా ఎవరైనా? 1 యోహాను 5:14-15 చదువుతారా అండి? ఉన్నారా అసలు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినానో ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఇంకా తన సహోదరుడు మరణకరణం కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. చూడండి, చాలాసార్లు మనం ఈ సందర్భాన్ని అంతా పక్కన పెట్టేసి మనం ఏం అడిగినా ఆయన మన మనవి ఆలకింపుననేది మనం ఎరిగిన మనం ఆయన వేడుకునే మనకు కలిగినవని ఎరుగుదుము. దాన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనా చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను మన మనవి ఆలకించునన్నది ఏ సందర్భంలో వాడతామండి? ఇది కోరికలు, మన ఆశలు, అవునా? అక్కడ వాడుకోవడానికి ఏనండి ఇది మాట్లాడింది? కాదు కాదు. సందర్భం ఏంటిది?
బలహీనత గురించి. బలహీనత అన్న ఏ బలహీనత? పాపం. పాపం యొక్క పాప బలహీనత. పాపం గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళకుండా అడ్డుపడేటువంటి పాపం జయించడం, పాపం నుంచి విడుదల పొందడం దేవుని చిత్తం. దాని సందర్భమే చూడండి. అంటే ప్రతివాడు నిత్య జీవానికి అర్హుడు. నిత్య జీవాన్ని పొందకుండా చేసే ఏ పాపమైనా ఆ పాపము చేయకుండా మనం ఉండటము, ఆ పాపం ఇతరులు కూడా చేయకుండా ఉండడం దేవుని చిత్తం. అవునండి? దాని గురించే మాట్లాడుతున్నాడా? ఏది పడితే అది మాట్లాడుతున్నాడా దేవుని చిత్తం అంటే? అవునవును. మిగతా వాళ్ళు స్పందించండి. ఎందుకంటే లేఖనాల యొక్క సందర్భాన్ని లేఖనాలు ఎక్కడ పడితే అక్కడ ఎలా వాడుకుంటున్నామో మీకు తెలియాలి. ఎలా మిస్యూజ్ చేస్తున్నామో లేఖనాలని. చిత్తానుసారంగా ఏది పడితే అది అడగమంటున్నాడా? చిత్తమేంటి? మనం పాపం చేయకుండా ఆయన చిత్తం. అవునా కదండి? ఇంతకంటే గొప్ప చిత్తం ఉంది ఆయనకి? హలో, మనం ధనవంతులు అవడం ఆయన చిత్తమా, మనం పాపం చేయకుండా ఆయన చిత్తమా చెప్పండి? పాపం చేయకుండా ఉండటం ఆయన చిత్తం. అసలు ఏ రోగం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడం ఆయన చిత్తమా, లేకపోతే పాపం చేయకుండా ఉండడం ఆయన చిత్తమా? పాపం లేకుండా ఉండటం ఆయన చిత్తం. మరి ఆయన చిత్తం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మన సహోదరులైనా మనమైనా ఏం కావాలా? పాపం చేయకుండా దేవుని చిత్తం. మనం నూతన పరచబడడం దేవుని చిత్తం. నువ్వు ఇతరులను ప్రేమించడం దేవుని చిత్తం. మనం అందరం పరలోక రాజ్యం చేరడం దేవుని చిత్తం. అవునండి? హలో, అవునయ్యా, అవును అయ్యా. అవును. అందుకనే మాట్లాడట్లేదయ్యా. ఇంకా ఆయన చూడండి కింది లాస్ట్ వర్షన్ చూస్తే ఈవెన్ మనం విగ్రహారాధన పాపం చేయకుండా దేవుని చిత్తం. అవునండి? విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. దుష్టునితో మనకు సంబంధం లేదు. మనం దేవుని సంబంధం కాబట్టి దుష్టుల సంబంధంగా ఉండకూడదు దేవుని చిత్తం. ఇవన్నీ తెలుసుకోవాలా. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడాన్ని ఎరగాల. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకోనుక దుష్టుడు వాని ముట్టడంట. దుష్టుడు ముట్టకుండా జాగ్రత్త పడడం దేవుని చిత్తం. అవునండి? అవునండి. ఫ్రీగా వదిలేసుకోవచ్చా? దుష్టుడా నన్ను ముట్టుకొని నువ్వేమన్నా చేసుకోనంత ఫ్రీడమ్ ఇవ్వచ్చా అండి? ఇస్తున్నావా? అలాగా పాపము మనకు తాకకుండా, పాపం మనం అంటకుండా, మనల్ని మనం ముట్టుకోవడం, భద్రం చేసుకోవడం దేవుని చిత్తం. అవునండి? అవును. మన బలహీనతలు అందుకే తీసివేని ప్రేమ గల పరలోకపు తండ్రిని అడగాలండి. తిమ్లాడుకోవాలి, వేడుకోవాలా. మనల్ని మన సహోదరులని దేవుడు క్షమించమని అడగాలి. ఆయన పాపం నుంచి విడిపించమని వేడుకోవడం దేవుని చిత్తం. దాని ప్రాస్పాడి బోధకులు ఇంకా ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం అడగండి అని అది కూడా ఈ లేఖనాలు కూడా వాడేసుకుంటున్నారండి. పై సందర్భం, కింది సందర్భం అంతా పక్కన పెట్టేశారు. దేవుడు నీకు ఈ విషయం అనుగ్రహించాడని విశ్వసించు. యాకోబు 4:1-7 ఏముందంట? నీలో స్వార్థం ఉందని లేఖనాలు సెలవిస్తున్నాయి. దురుద్దేశాలు ఉన్నాయి, ఆపేక్షలు ఉన్నాయి. అవునండి? ఉన్నాయా? అసలు మీలో యుద్ధములు, పోరాటములు దేని వల్ల కలుగుతున్నాయి? మీ అవయవాలో నివసించే భోగేచ్ఛలు ఉండే కలుగుతున్నాయి. మీ ప్రతి అవయవం ఒక కోరికను, ఒక ఆశని కలిగి ఉంది, ఒక దురుద్దేశాన్ని కలిగి ఉంది. అవి సుఖపెట్టబడాలని కోరుకుంటున్నాయి. అది స్వార్థం. అవునా అండి? మన లోపల స్వార్థం ఉందని చెప్తుందా లేఖనాలు? అవునయ్యా. దురుద్దేశాలు ఉన్నాయని చెప్తున్నాయా? అనేకమైనటువంటి ఆపేక్షలు ఉన్నాయంట. ఇవన్నీ కారణం ఏంటి? మన అవయవాలే. మన అవయవాలలో ఉన్నటువంటి లక్షణాలే. అవయవాలు మన స్వార్థాన్ని ప్రేరేపిస్తున్నాయి. మన అవయవాలలో దురుద్దేశాలు ఉన్నాయి. అవయవాలకు ఆపేక్షలు ఉన్నాయి. మనం ఇలా ఉండాలి, మన అవయవాలను అలా సుఖపెట్టుకోవాలా, మన అవయవాలకు అలాంటి కంఫర్ట్ ఇవ్వాలి, ఇలాంటి కంఫర్ట్ ఇవ్వాలి. ఎన్ని ఆపేక్షలు ఉన్నాయో లేవా? హలో, ఉన్నాయి. ఇంకేమున్నాయి చూడండి. ఇంకొక వచనాన్ని మనం చదువుకుంటే వెళ్తే ఇక్కడే టైం అయిపోయింది. ఇంకేమన్నది? లోకం పట్ల స్నేహం ఉంది అంటున్నాడు. మనం లోకాన్ని స్నేహిస్తున్నామంట. లోకం పట్ల ప్రేమ ఉంది. ఇవన్నీ జయించాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడాలంట. దుష్టుని ఎదిరించాలి. అప్పుడు వాడు మన నుంచి పారిపోతాడు. అంటే ఈ బలహీనతలన్నీ ఓవర్కమ్ చేయాలంటే దేవునికి లోబడాలా. అపవాదిని ఎదిరించాలి. లోబడి ఎదిరించాలా. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోడు. ఇక మధ్యలో కూడాము యాకోబు ఏమంటాడంటే మనలో నివసింపజేసిన దేవుడు నివసింపజేసిన ఆత్మనంట, దేవుని ఆత్మ
ఇతరులు మత్సరపడనంతగా ఆపేక్షించునా అని అడుగుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనల్ని చూసి ఇతరులు అసూయపడేంతగా ఓర్వలేనంత కోరికలు ఆపేక్షలు మనకు ఉంటాయని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అనవసరమైన ఆపేక్షలు ఉంటాయండి? నిజంగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనకు లేనిపోయిన ఆపేక్షలు పుట్టిస్తాడా? పుట్టించాడా ఎప్పుడైనా? హలో! పుట్టించడు. అందుకే ఎంత అద్భుతమైన మాట అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇతరులు మత్సరపడనంతగా ఆపేక్షించున్నాను అంటున్నాడు. మరి మన ఆపేక్ష ఇతరులు మత్సరపడనంతగా ఉందనంటే అర్థం ఏంటిది ఇప్పుడు? ఎవరిలాగా ప్రవర్తిస్తున్నాం మనం? అపవిత్రాత్మ, దురాత్మ, ఆత్మ సంబంధులు గానా? శరీర సంబంధులు గానా? శరీర సంబంధం, దైవ సంబంధాలు గానా? లోక సంబంధాలు గానా? లోక సంబంధం. అందుకే లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. అంటే మన శరీరంలోని అవయవాలను తృప్తిపరచుకోవాలని ఆశ పెరుగుతుంది అనంటే మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలా. ఐదోది దేవుని ఆత్మ చేత నడిపించబడండి. ఇన్ని బలహీనతలు స్వార్థం జయించాలంటే. లూకా 11:13 ఆత్మను అడగండి దయచేసి. ఎఫెసీ 5:18 ఆత్మ పూర్ణత గలవారై ఉండమని చెప్తుంది. ఆల్రెడీ మనకు పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాం కాబట్టి లూకాను మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం. రోమా 6:13 నీ అవయవాలను నీతి సాధనములుగా అప్పగించుకోవాలని చెప్తుంది. రక్షించబడ్డావు గనుక, సువార్తను విశ్వసించావు గనుక, నువ్వు యేసుక్రీస్తుతో పాటు పాతిపెట్టబడి తిరిగి లేపబడ్డావు కనుక, నువ్వు ఇక నుంచి పాపములతో నువ్వు పాపానికి దాసుడవు కాదు గనుక ఏం చేయాలి? నువ్వు ఇక నుంచి మనం పాపానికి దాసులం కాదు అని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు రోమపత్రిక 6వ అధ్యాయం చదవండి, చాలా అద్భుతమైన విషయాలు చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? నీ అవయవాలను నీతికి సాధనములుగా అప్పగించుకోవాలంట. ఇంతకుముందు నువ్వు దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకున్నావు. రక్షించబడక ముందు నీ అవయవాలను పాపానికి అప్పగించావు. దుర్నీతి సాధనాలుగా అప్పగించావు. సాధన అంటే పనిముట్లుగా అప్పగించావు. ఇంకా వాటితోని పాప పనులు, చెడు పనులన్నీ చేయడానికి మన అవయవాలను అప్పగించాం. ఇప్పుడు రక్షించబడ్డావు. నువ్వు యేసుక్రీస్తు గుతం పాతిపెట్టబడ్డావు. తిరిగి లేపబడ్డావు. ఇప్పుడు ఏం చేయాలి? నీ అవయవాలన్నిటిని కూడాము నీతికి సాధనములుగా అప్పగించుకోవాలి. నీతికి సాధనములుగా అప్పగించుకోవాలి. అప్పగించుకోకపోతే అవి మన అవయవాలను దేనికి అప్పగిస్తే దానికే వాడబడతాయి. అంతే కదండి! రక్షించబడ్డాం కాబట్టి ఏం చేయాలా? మన అవయవాలు, మన వనరులు, మన అన్ని వరాలు అన్ని కూడా దైవికంగానే ఉపయోగించుకునేలా, దైవికంగానే వాడబడేలా అప్పగించుకోవాలండి. ఇంకా రోమా 8:1-12 ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ చేత మాత్రమే నడిపించబడాలి. ఎందుకంటే శరీరానుసారమైన మనసు మరణాన్ని కలుగజేస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవాన్ని సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు ఎంత అద్భుతమైనదో అక్కడ చెప్తున్నాడు. ఆత్మచేత శరీరాన్ని జయించమంటున్నాడు అక్కడ. ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు అనబడతారని చెప్తున్నాడు. ఆత్మానుసారమైన జీవితం యొక్క ప్రాధాన్యత ఎంత ప్రాముఖ్యమైనదో రోమా 8:1-12 చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శరీర క్రియలు ఎంత ప్రమాదకరమైనది, శరీరానుసారమైన మనసు ఎంత ప్రమాదకరమైనది, శరీరాన్ని ఎలా జయించాలో అక్కడ చెప్పబడుతుంది. స్వార్థము, కోపము, భయము, శరీర సంబంధమైన ఇతర బలహీనతలన్నీ నువ్వు జయించాలి అనంటే ఆత్మ సంబంధమైన జీవితం ఎంత యొక్క ప్రాధాన్యత, ఎంత శ్రేష్టమైనదో ఈ లేఖనాలని కూడా చూడొచ్చండి. ఇంకా 5 గలతీ 5 ఆత్మానుసారంగా జీవించండి. అప్పుడు శరీరము అనుసారంగా జీవించరంట. అవునండి, నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే శరీరానుసారంగా జీవించవు. శరీరానుసారంగా జీవిస్తే ఆత్మానుసారంగా జీవించలేవు. అవునండి? ఒక క్రైస్తవుడు ఒకే సమయంలో 2 జీవితాలు జీవించలేడు. జీవించగలుగుతాడా అండి? జీవించలేడన్నా. అయితే మనం ఆత్మానుసారంగా జీవించగలుగుతాం, లేదంటే శరీరానుసారంగా జీవించగలుగుతాం. చెప్పండి ఇప్పుడు. జీవితాలు ఆత్మానుసారంగానే ఉన్నాయా? శరీరానుసారంగా ఉన్నాయా? దేన్ని చూజ్ చేసుకున్నాం? 90% శరీరానుసారంగానే. అనుసారంగానే ఉన్నాయి. దేన్ని చూజ్ చేసుకున్నాం మనం? 2 చేయలేం కదా! ఏదన్నా ఒకటే జీవించాలా. 2 జీవితాలు కుదరవు మనకి. యెస్. అందుకే ఇప్పటికి మన జీవితంలో శరీర కార్యాలు ఇంకా కనిపిస్తున్నాయనంటే గలతీ 5:16 తర్వాత చూస్తాం కదా! శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అసూయ, కోపము, క్రోధము, ద్వేషము, ఇవన్నీ మత్తతులు ఇవన్నీ ఉన్నాయనంటే అర్థం ఏంటిది? ఆత్మ సంబంధిగా ఉండవు. ఉంటాయండి? ఉండవు.
హలో ఎవరైనా పరీక్షలో ఉన్న వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే కూడా చాలా మందికి నచ్చదు. అవునా? అసూయపడతారు. అవునా అండి? అన్నా. భయంకరంగా ఉందంటారా మన పరిచయ సేవకులు అసూయ ఉంటదా? సేవకులు నాకైతే కదండి. మా బాగుండు సేవకులు అసూయ ఉంటదా అండి? ఆశ్చర్యం, మరి ఇంత విడ్డూరంగా ప్రశ్నిస్తే ఎలాగా? ఏమంటారు? 24 గంటలు ప్రార్థనలు చేస్తా ఉంటారు, పరిచర్య చేస్తా ఉంటారు, సంఘాలు నడిపిస్తా ఉంటారు. ఉదయం 4 గంటలు లేచి కష్టపడి ప్రార్థనలు చేస్తారు, సాయంత్రాలు విజిటింగులు చేస్తారు. ఇవన్నీ చేసే వాళ్ళకి ఆ! అసూయ ఉంటదా అండి ఎక్కడైనా? నిజం చెప్పండి. నాలాంటోడు ఇంత విడ్డూరంగా ప్రశ్నించడం తప్పా కాదా? హలో జాన్ ఐజాక్ లాగానో, జాన్ రవి లాగానో మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చారనుకోండి, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఏమంటారు? కలర్‌ఫుల్‌గా వేసుకుంటే. హ్మ్. ఎప్పుడు మాసిపోయిన బట్టలు వేసుకోవాలి సేవకులు, ఏమంటారు? మాట్లాడరేంటండి? రిచ్‌గానే ఉండాలన్న మంచిగా. హ్మ్. రిచ్‌గా ఉంటే మళ్ళీ వచ్చేటివి రావు కదన్నా. అవునా? ఓహ్! దాని వెనకాల ఇంత పెద్ద లాజిక్ ఉంది. అంతేగాని మాసిపోయిన బట్టలు అవునన్న వేసుకున్న రిచ్‌గా వాళ్ళందరూ డబ్బు లేనోళ్ళని అర్థం కాదు. పాపం ఇప్పుడు జాకబ్ లాగా సూట్ వేసుకొని వచ్చినానుకో, అబ్బా! ఎంత డబ్బున్నోడు అనుకున్నారనుకుంటే భ్రమనే అది. అట్లా ఉంటేనే కదన్నా. అట్లుంటేనే నడుస్తది. లేకపోతే నడవదు కదా. ఉన్నా కూడా వేసుకోవడానికి ఇష్టపడరు. వేసుకోవద్దు కదా? హ్మ్. ఇష్టపడని వాళ్ళు ఎక్కువ ఉంటారు. వేసుకున్న వాళ్ళందరికీ ఇంకో రకంగా ఉంటది పరిస్థితి. అందుకే నాలాంటోళ్ళని, జాకబ్ లాంటోళ్ళని, లేకపోతే ప్రవీణ్ లాంటోళ్ళని చూసుకుంటే అబ్బా! ఎంత ధనవంతులు అనుకుంటారు కదా! ఏమో మా పర్సనాలిటీస్ అలా ఉంటాయండి. ఏం వేసుకున్నా అలాగే కనిపిస్తాం. కొంతమందికి అలా ఉంటదేమో. నేను రూ. 150 టీ షర్ట్ వేసుకున్నా రిచ్‌గానే కనిపిస్తామంట. అదేదో అది ఎందుకో. అంటే కొంతమందికి, అంటే ఇప్పుడు నీకు తెలవవు. బయటికి మనం మంచిగా కనిపిస్తాం. లోపల చాలా రోగాలుంటాయి. బయటికి బట్టలను చూసి అబ్బా! రిచ్ అనుకుంటారు. కానీ ఉండే సమస్యలు ఫేస్ చేసే సమస్యలు డిఫరెంట్‌గా ఉంటాయి. బట్టలను బట్టి కాదు. అంటే కొంతమందికి ఎందుకో మరి అంత అసూయ, ద్వేషం, అంత జెలసీ ఉంటది కొంతమంది. అంటే ఈ శరీర సంబంధమైన లక్షణాలు ఇవి చాలా ప్రమాదకరమని జయించాలి. మన సహోదరులు అందంగా ఉంటే సంతోషించాలి. అవునా అండి? సంతోషించాలా? బాధపడాలా మనకంటే బాగుంటే? చాలా సంతోషపడాలి. చాలా సంతోషపడాలి. నాకంటే మంచిగుంటే నేను హ్యాపీగా ఫీల్ అయితాను. గుడ్ అనుకుంటాను లోపల. బయటకి చెప్పను కొన్ని విషయాలు గాని, లోపల బయటికి చెప్తే మళ్ళా ఏమన్నా అనవసరంగా డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటో తెలవదు. బయటికి బాగుంది, మీ షర్ట్ బాగుందంటే, డబ్బులు లేకపోయినా మరి రేపు ఇంకొక షర్ట్ కొనుక్కుంటారని భయమేస్తది. అవునా? నాకు నా షర్ట్ నచ్చింది. ఇట్లాంటిది ఇంకో షర్ట్ కొనుక్కోవాలనుకున్నారనుకో ప్రాబ్లమే గదా! ఏమంటారు? అన్న మంచి ఆత్మీయులని వాక్య పరిచయకు పిలిచిన సంఘాన్ని చూసి కూడా ఏడ్చే వాళ్ళు ఉన్నారన్న సేవకులు. హ్మ్. నేను ఇన్నేళ్ళు అయితాంది స్టార్ట్ చేసి, నా దగ్గర ఈయన దగ్గర ఇన్ని కుటుంబాలు ఎట్లొస్తున్నాయి. ఆయన గిల్టీగా అంటే ఆయన వచ్చింది బలపరచడానికి, కానీ ఆయన బలహీన పడిపోయి దాన్ని అంతా రుద్ది, అదే కాకుండా సమస్యలు సృష్టించే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇప్పుడు సంఘాలు. అంటే అప్పుడు నువ్వు గూడా కష్టపడాలి. ఎందుకొచ్చిర్రు అనంటే రండి. ఇప్పుడు నేను ఫీల్ గాను. ఇప్పుడు ఎందుకెళ్తున్నారని నాకు తెలుసు. ఇప్పుడు ఆయన దగ్గరికి 100 మంది, 1000 మంది ఎందుకెళ్తున్నారంటే ఆయన అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి, మోసం చేస్తున్నాడు కాబట్టి ఎళ్తున్నారు. అబద్ధాలు, మోసాలు ఉన్న కాడ మాత్రమే విస్తరిస్తారు అన్నది లేని కాడ విస్తరించలేరు సంఘం. వాక్యం ఉన్నట్టుగా చెప్తే నిజంగానే విస్తరించరు బ్రదర్. మీరేమనుకున్నా మంచిది. నేను ప్రూవ్ చేస్తానది. కరెక్ట్. ఉన్నట్టుగా జీవిస్తే అన్న జీవిత భాగస్వామి నచ్చదన్న. కనుక్కున్న పిల్లలకే నచ్చదు. మరి నేనదే చెప్తున్నాను గదండీ! మరి అలాంటప్పుడు కనిపించిన తల్లిదండ్రులకే నచ్చదు. సమాజంలో ఎవరు కూడా వచ్చేయరు. అయినంత నేనదే మాత్రం చెప్తున్నా. సంఘం సమకూర్చుకోవడానికి హ్మ్. దేవుడు ఎందుకు నిష్ట కలిగి కట్టుకోడన్నా? లేదు. ఎందుకంటే దేవుని సంఘం అంటేనే దేవుని దృష్టిలో వేరు, మన దృష్టిలో వేరు. ఒక వ్యక్తి యథార్థతను బట్టి కాదు కదన్నా ఆయన చేసేది. ఆయన సంఘం ఆయన కట్టుకుంటాడు. నా సంఘం నేను కట్టుకుంటా అన్నాడు. అవునండి. సంఘం ఆయనే కడతాడు. కానీ సంఘాన్ని ఆయన పోగు చేసుకోడు. అదే చెప్తున్నాను. మీకు అర్థం కావాల్సిన విషయం అదే.
ఒకే దగ్గర సంఘాన్ని వేల మందిని ఆయన పోగు చేసుకోడు, సంఘాన్ని విస్తరింపజేస్తాడు. అది ఒకే దగ్గర వేల మందిని పోగు చేయడమే దేవుని చిత్తం కానప్పుడు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎందుకు పోగు చేస్తాడండి? అంటే నేను ఒక సంఘం ఎరుగుదును, కొంచెం క్యాస్ట్ ఎక్కువ ఆయనది. ఏ వర్గానికి ఆ వర్గం చేసినా కూడా ఆయన దగ్గరనే ఎక్కువ ఉన్నారు. ఆయన ఎవరిని మీరేమనుకుంటున్నారు? ఎట్లా అనుకునేది ఏం లేదన్న. అంటే దేవుడు సంఘాన్ని వాక్యానుసారమైన సంఘం అని అంటున్నారా? మీరు అక్కడ అన్ని వాక్యానుసారంగా నడుస్తున్నాయి అంటున్నారా? మీరు ఏమంటున్నారు? మీ ఉద్దేశం? సింపుల్ గా చెప్తున్నాను యాకోబు గారు, శిష్యులను చేయండి, ఉంటారో లేదో మీకే తెలిసిపోతుంది. శిష్యులను చేయండి, పోగు చేయొద్దు. సంఘాన్ని పోగు చేస్తే ఎక్కడైనా పోగు అవుతారు. శిష్యులను చేయండి శిష్యులను సంఘంలో. చేస్తాన్నా 3 సంఘాలు అయినాయన్న. ఉమ్, చాలా సంతోషంగా ఉంది. 3 సంఘాలు అయినాయి నా దగ్గర శిష్యులను చేస్తే. చూద్దాం. అంటే శిష్యులని అంటే ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ సంఘం అంటే మీరు క్లాసులు వినలేదేమో ఆరంభం నుంచి వెళ్ళి, తర్వాత మాట్లాడదాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సారీ అన్న డిస్టర్బ్. చూడండి, అందుకే ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మచేత శరీర క్రియలను జయించాలని చూస్తున్నాం. ఇంకా ప్రేమ యొక్క ఒకసారి మనం గమనించుదాం. ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు ఎవరు ఏ పర్సనాలిటీ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి మరొక లెసన్ లోకి వస్తున్నాం. మేము మీ మీ పర్సనాలిటీస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు పరిశీలన చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనందరూ తెలుసా అండి, మీ పర్సనాలిటీ ఏంటి? ఆత్మ చేత మార్చబడిన స్వభావాలు ఎలా ఉంటాయి? యేసు ప్రభువును మీరు అంగీకరించిన తర్వాత, తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన తర్వాత, శుద్ధాత్మ దేవుని కలిగి మీరు అతనితో శుద్ధాత్మ దేవునితో కలిసి జీవించడం ప్రారంభించిన తర్వాత, ఆత్మ చేత మార్చబడినటువంటి కొన్ని స్వభావాలు మన లోపల ఉండాలి. ఇది దాన్ని ఆత్మ ఫలం అని అంటున్నాం మనం. బైబిల్ ప్రకారం ఏంటి అంటే గలతీ 5:22-23 వచనాల ప్రకారం ఆత్మ ఫలం అంటాం. ఆత్మ ఫలంలో ఏముంటదంట? ఫస్ట్ ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. మీ అందరికి తెలిసినటువంటి విషయమే. ఎందుకు చూస్తున్నాం? దయాళత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది. ఇది ఆత్మఫలం అండి. ఇప్పుడు మీ పర్సనాలిటీలో మీరు గమనించండి. మీ యొక్క పర్సనాలిటీలో ఉన్న మీ మీ బలహీనతలను బట్టి ఈ 9 మీలో కొన్ని ఉండవు, అస్సలు ఉండవు. ఈ 9 మీలో ఉండని అనేకమైనటువంటి గుణాలు ఉంటాయి చూడండి. ఎందుకు ఉండవో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి కారణం ఏంటి అంటే మీ యొక్క టెంపర్‌మెంట్, మీ యొక్క పర్సనాలిటీ, మీ యొక్క పర్సనాలిటీలో ఉండేటువంటి 4 బలహీనతల కారణంగా ఈ 9లో కొన్ని డామినేట్ చేయబడతాయి. 9 కొన్నిటి రానివ్వవు మీ లోపలికి. తెలుసా అది మీకు? ఎందుకు మీరు ఆత్మఫలాల్ని ఫలించలేకపోతున్నారు? ఆత్మఫలం కలిగి మనం ఎందుకు, ప్రతి క్రైస్తవుడు ఎందుకు ఆత్మఫలము కలిగి జీవించలేకపోతున్నాడు? ఆత్మచేత మార్చబడినటువంటి స్వభావంలోకి ఎందుకు మనం మారలేకపోతున్నాం అనేది ఇక్కడ మనం పర్టిక్యులర్‌గా చూడబోతున్నామండి. ఇప్పుడు చూడండి, ఒకవేళ మీరు ఏం పర్సనాలిటీ చూడండి. ఆత్మచేత నింపబడిన శాంగున్ ఎలా ఉంటాడు? నంబర్ 1. ఇప్పుడు 4 బలహీనతలు ఉన్నాయని చెప్పుకున్నాం గదండీ! ప్రతి పర్సనాలిటీలో 4 బలహీనతలు ఉంటాయి. అవునా అండి? ఉన్నాయా? హలో అండి. వింటున్నారా అసలు? నాకు కొంచెం జవాబు చెప్పండి. ఉన్నాయన్న. ఇప్పుడు నేను ఒక్కొక్క పర్సనాలిటీ గురించి చెప్తున్నాను చూడండి. ఆత్మచేత నింపబడిన శాంగున్ ఎలా ఉంటాడు అనంటే బలహీనతలు జయించడానికి ఆత్మ ఫలంలో ఏది కావాలి, ఏం అవసరమో కూడా చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, శాంగున్‌లో కామం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటే ఇప్పుడు ఏం కావాలా? ఆత్మ ఫలములో ఏది ఎక్కువ కావాలండి ఆయనకి? హలో? ఆశా ఆశా నిగ్రహం కావాలి. అవునండి? ఆశా నిగ్రహం లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదు కాబట్టే కదండీ ఔట్ ఆఫ్ కంట్రోల్‌కి వెళ్తున్నాడా? హలో? అవునన్నా. ఇప్పుడు మీరు బలహీనతలు ఎలా జయించాలని నిన్నెవరో అడిగారు. చూడండి, ఇప్పుడు బలహీనతలు ఎలా జయిస్తాం? జయించడానికే కదా పరిశుద్ధాత్మ దేవుడు దైవికమైనటువంటి కార్యాలు మనలో చేయడానికి ఇష్టపడుతుంది. దానికి మనం ఇష్టపడాలి గదా! చూడండి, ఏమన్నాడు అంటే శాంగోన్‌లో ఆత్మఫలంలో ఉండేటువంటి 6 లక్షణాలుంటాయి. ఈ 3 ఉండవు. ఏముండదు? ఆశా నిగ్రహం ఉండదు. కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి సమాధానం తక్కువ ఉంటుంది ఈ వ్యక్తి లోపల. అహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచితనం కావాలి ఇతనికి. అహాన్ని జయించాలంటే ఏం కావాలండి? మంచితనం గావాల. కోపాన్ని జయించాలంటే సమాధానం గావాలి, ప్రేమ గావాలి. ఆ ప్రేమలో ఉండే లక్షణాలు ఇవన్నీ. అవునా?
అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందన్న. ప్రేమ అనే ఫలములో ఉన్నటువంటి 9 తొనలలో ఒక్కొక్క పర్సనాలిటీలో అన్ని తొనలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే సహజంగానే కనిపించవు అవి. ఎందుకు కనిపించవు అంటే వారికి ఉండేటువంటి బలహీనతల కారణంగా. బలహీనతలు ఏం చేస్తాయి అంటే డామినేషన్ చేయడం వలన అందుకే చూడండి సాంగున్స్ లోపల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అవి. ఆశా నిగ్రహం కావాలి సాంగునికి. సమాధానం కావాలి. మంచితనం ఎక్కువ కావాలి సాంగునికి. 3 మీరు పెంపొందింపజేసుకుంటే మీలో ఎవరెవరైతే సాంగున్స్ ఉన్నారో వారు ఈ మూడిటిని మీరు అవలంబిస్తే ఈ 3 లక్షణాలు, ఈ 3 తొనలు ప్రేమ అనేటువంటి ఫలంలో ఉన్నటువంటి ఈ తొనలు మీరు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతది. అవునా అండి? ఈ 9 ఆత్మ ఫలంలో ఉన్నటువంటి 9 తొనలు ఒక లైన్‌లో పెట్టుకొని మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీకేముందో లేదో. మీ పర్సనాలిటీలో ఏముందో లేదో. ఒకవేళ మీలో బ్లెండెడ్ పర్సనాలిటీ ఉందనుకోండి, కొంచెం అందులో అది ఇదిగా ఉండొచ్చు. ఇక్కడున్న 3 మీరు ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు 100% సాంగున్ కాకపోతే మీరు బ్లెండెడ్ పర్సనాలిటీ అయితే ఇంకొకటి కూడా యాడ్ ఆన్ కావచ్చు. ఒకటి ఇందులో మైనస్ కావచ్చు. నాకు ఇవి లేవు కాబట్టి నేను సాంగున్ కాదనుకోవడానికి లేదు. ఒకవేళ మీరు బ్లెండెడ్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు. సాంగున్‌లో సగం, కోల్రిక్‌లో సగం లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఎందుకు మరి పుట్టుకతో వచ్చిన బుద్ధులు చచ్చినా పోవనే మాటను మనం నమ్మొచ్చా? చెప్పండి. లేదు. నమ్ముతున్నాం. నిజమా కాదండి? నమ్ముతున్నాం. ఏమంటారు? పుట్టుకతో వచ్చిన బుద్ధులు చచ్చినా పోవు. వాస్తవమా కాదా? కాదు, పోద్ది. పుట్టుకతో వచ్చిన బుద్ధ, అది మధ్యలో వచ్చిన బుద్ధ, యేసుక్రీస్తులోకి వచ్చినామంటే అది పోవాలి. అవునా? అవునండి. అవునా? లేదు సమర్థించుకోవాలి. ఏమంటారు? నాకు పుట్టుకతో వచ్చిన బుద్ధులండి అది చచ్చినా పోవు. అలాగే ఉంటాయి. వారు అంతే అండి. నేను ఇంతే అండి. మా పిల్లలు అంతే. పుట్టుకతో వచ్చిన ఎలా పోతాయండి? ఏమంటారు? మా బ్లడ్‌లో మార్పు ఉండదు. మార్పు ఉండదు. ఎప్పుడు వచ్చిన ఎర్రగానే వస్తది. అప్పుడు తెల్లగొస్తే బాగుండేమో. సో డియర్ సాంగున్ నువ్వు పరిశీలించుకో ఎక్కడున్నావో. 52 మందిలో 53 మందిలో ఎక్కడున్నావో పరిశీలించుకో. ఆత్మచేత నింపబడిన సాంగునికి గొప్ప ఉదాహరణ ఎవరో తెలుసా అండి? అపోస్తలుడైన పేతురు. గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. అపోస్తలుడైన పేతురును చూడండి. ఒకప్పుడు ఎంత ఉద్రేకం కలిగి ఉండో మీకు తెలుసు. సాంగునుకున్న ఉద్రేకము, తొందరపాటు ఎవరికి ఉండదండి. అన్నిట్లో తలదూరుస్తాడు. అన్నిట్లో మాట్లాడతాడు. అన్ని తెలిసి తెలియకపోయినా మాట్లాడతాడు. చాలా అసలు సమాధానం రైటా రాంగ్ అనేది అవసరం లేదు. నేను చెప్తుంది మాట్లాడుతుంది కరెక్టా అనేది అవసరం లేదు. ఏదైనా అందరికంటే ముందుంటాడు. చాలా ఉద్రేకం సాంగున్స్‌కి. చూడండి మీరు బైబిల్‌లో 12 మంది శిష్యుల్లో ఎక్కువగా ఉద్రేకంగా మాట్లాడింది కేవలం పేతురు ఒక్కడే. అవునండి? అవును. ప్రతి విషయంలో తలదూర్చేవాడు. ఆయన రూపాంతర కొండ మీదకెళ్తే ప్రభువా ఇంకోటి మోసకోటి ఏలియాకొకటి పర్ణశాలలు కట్టుదామా అంటాడు. అంటే పర్ణశాలలు కట్టే సందర్భమా? అసలు పర్ణశాలకు సంబంధం ఉందా? లేదు. దూరుతాడు అలాగా. ఆయన వస్తాడు మీ బోధకుడు పన్ను కట్టడం న్యాయం కాదని ఈయన దూరుతాడు. పక్కన ఎవరు పట్టించుకోను. వాళ్ళు పన్నులు కట్టడానికి అడుగుతున్నారు అనగానే ఈయన దూరుతాడు అన్నిట్లో. ప్రతి దానిలో దూరుతాడు. అవునా? యేసు ప్రభు అప్పగించబడి రాత్రి మీలో ఇప్పుడు నన్ను అప్పగిస్తాడు మీలో ఇలా అయిపోతారు అనగానే ఫస్ట్ ఎవరు స్పందించారండి? పేతురే. ప్రభు అది నేనా అంటాడు. ఈరోజు ఒక నన్ను తృణీకరిస్తాడంటే అందరూ తృణీకరించిన నేను మాత్రం నేను తృణీకరించను ప్రభు అని ఉద్రేకంతో చెప్పింది ఎవరు? హలో ఆయన అప్పగింపబడి రాత్రి 11 మంది ఉన్నారు. 11 మందిలో అలుకు అనే సైనికుని చెవు నరికింది ఎవరు? ఉద్రేకంతో మీరు గమనించాలి. అందుకని బైబిల్ మత్తయి, మార్కు, లూకా, యోహాను చదువుతున్నప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీని చూస్తే అద్భుతంగా అనిపిస్తది. అరే ఈయన అలాంటి పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడో తేడా చూడండి. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోక ముందు, పొందుకున్న తర్వాత చాలా తేడా ఉంటుంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుని పొందుకోక ముందు చాలా ఉద్రేకం చెందాడు. యేసుప్రభు వెళ్ళిపోగానే వలలేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాడు. అవునండి? వెళ్ళిండా లేదా?
వెళ్ళాడు ఎవరు ముందు వెళ్ళారు? హలో, పేతురు అన్న. అందరూ వెళ్ళారు. ఎవరు ముందు వెళ్ళారంటే పేతురు. అందరు వెళ్ళారంటారు ఏంటండి? ఇదే మీరు సాంగున్నారు నాకు తెలుసు, మళ్ళీ ప్రూవ్ చేసుకోకండి నా దగ్గర. ఎవరు ముందు వెళ్ళారండి? పేతురు పట్టుకొని వెళ్తేనే మిగతా వాళ్ళు వెళ్ళారు. అవునండి? హలో, అవునండి. ఏమో కదా, పేతురు ముందు వెళ్ళినందుకు మిగతా వాళ్ళు వెళ్ళింది, మిగతా వాళ్ళు వెళ్ళినందుకు పేతురు వెళ్ళాడా? ముందు బలహీన పడింది ఎవరు? పేతురు ముందు వెళ్ళినందుకు మిగతా వాళ్ళు వెళ్ళారు. అవునా? ప్రతిదీ అంతే తొందరపాటు, మంచి అయినా చెడైనా తొందరపాటులో ఉండేది వీళ్ళే. అవునా? మంచికి తొందర ఎక్కువ, చెడుకు తొందర ఎక్కువ, అన్నిట్లో ఉద్రేకం ఎక్కువనే. అవునా? ఆగడు మనిషి. అంటే వీళ్ళ ఉద్రేకం కేవలం అంటే చెడు విషయంలో కాదు, మంచి విషయంలో కూడా వీళ్ళకి ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. చెడైనా ఉద్రేకం ఎక్కువ ఉంటుంది, అది కీడైనా ఉద్రేకం ఎక్కువనే ఉంటుంది, మేలైన ఉద్రేకం ఎక్కువనే ఉంటుంది వీళ్ళకి. సో ఇదే పేతురు, ఒక మలుకు అనే ఒక సైనికుని అర్ధరాత్రి చెవి నరికిన పేతురు అపోస్తుల కార్యంలో ప్రసంగం, పరిశుద్ధాత్మ దేవుని చదువుకున్న తర్వాత ప్రసంగం ప్రారంభించినప్పుడు అక్కడున్న జన సమూహాలను ఉద్దేశించి ఏమంటే తెలుసా అండి? మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులో నుండి లేపాడు. సహోదరులారా, మీరు తెలియక చేసితిరని నాకు తెలుసు అంటున్నాడు. అది మామూలు మాట కాదండి. అవునా? వండర్ఫుల్ వర్డ్. వండర్ఫుల్. సహోదరులారా, మీరు తెలియక చేసిరనేది అది పేతురు స్వభావం కాదు వాస్తవానికి. అవునా? ఎస్. శాంగూన్. అని పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పేతురు యొక్క స్వభావం చూడండి. శృంగారమును దేవాలయం మెట్ల వద్దకు వచ్చినాడు. పేతురు ఒకవేళ వేరే పాత పేతురు అయితే వేరే ఉంటది. కానీ మార్చబడిన పేతురు ఏమన్నాడు? వెండి బంగారము నా యొద్ద లేవు, కానీ మాకు కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం అన్నాడు. ఆమేన్. 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 పేతురు మారిపోయిందండి. ఎంత అద్భుతమైన పేతురు అయిపోయింది చూడండి. ఒకప్పుడు ఉద్రేకం, ఒకప్పుడు తొందరపాటు, ఒకప్పుడు అన్నిట్లో ముందే, అన్నిట్లో ఉద్రేకమే. ప్రభువే అన్నాడు కదా, దుడుకు పేతురు అన్నాడు కదా. ఏమన్నాడండి? నీకు దుడుకుతనం ఎక్కువ అన్నాడు. అవునా? అవును. ఎంత ఉద్రేకం తెలుసా? ఈవెన్ యోహాను సువార్తలో కూడా ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఈయన మరణం గురించి చెప్తే మరి ఆ యోహాను సంగతి ఏంటని అడుగుతున్నాడు. అవును, ఆయన గురించి నీకెందుకు అవసరం లేదు కదా? నిజమే కదా? హలో, మాట్లాడరు ఏంటంటే బైబిల్లో లేని విషయం చెప్పినట్టు చూస్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు నన్ను ప్రేమిస్తాను అడిగినప్పుడు ఈయన ఎలా మరణం చెందుతాడు ప్రభు చెప్పిన తర్వాత పేతురు యోహాను మరణం గురించి అడిగిండా లేదండి? అయ్యో, అడిగిండను. ఉన్నారా? నిద్రపోతున్నారా? వింటున్నామన్నా. నేను బైబిల్ నుంచి చెప్తున్నానా లేకపోతే లేని చెప్తున్నానా? ఒకసారి మరి నాకు భయం వేస్తుంది, నేను కట్టుకథ చెప్తున్నానేమో. లేదన్నా బైబిల్ నుండి చెప్తున్నారు. అడిగిండా మరి పేతురు యోహాను శిష్యుడైన యోహాను మరణం గురించి? మాట్లాడరేంట? మీరు బైబిల్ చదువుతున్నారు అసలు? ఉన్నారా? అడిగిండు. మరి నేను ఏదో లేని విషయం చెప్పినట్టు మీరు అలా సైలెంట్ ఉంటే నాకు భయం వేస్తుంది మరి. 21వ వచనంలో ఉందన్న. ఆయన ఏమన్నాడు? అతడు నేను వచ్చే వరకు నిలిచి ఉంటే నీకేంటి అని అడిగాడు. అవునా? అవునన్న. అన్నాడా లేదా? అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? అనవసరంగా అన్నిట్లో తలదూరుస్తున్నావు, నీకు అనవసరమైన విషయాలు అడుగుతున్నావు అన్నట్టే కదా. అంతే అన్న. సాంఘ్యులకు అన్ని అనవసరమైన విషయాలు కావాలి. ఏమంటారు? నిజమే అన్న. కానీ మార్చబడిన శాంగున్ ఎంత అద్భుతమైన వ్యక్తులు చూడండి, ఎంత అద్భుతమైన నాయకుడు అయ్యాడు సంఘానికి. అవునా? అవునన్న. అసలు కోలరికి అయితే చెప్పాలంటే ఆత్మఫలంలో 6 తొనలు కావాలండి, అతనికి 6 ఉండవు. అసలు చెప్పాలంటే 9 కూడా డౌట్ ఒక్కోసారి. 6 అయితే 100% ఉండవు. సరే, కోలరిక్ గురించి, మెలంకోలి గురించి, శాంగున్ గురించి రేపు చూద్దాం. ఈరోజు కోలరిక్, మెలంకోలి, ప్లెగ్మాటిక్ గురించి రేపు చూద్దాం. ఎందుకంటే వారికి ఏం కావాలా?
రోజు నువ్వు శాంగున్ గురించి బాగా డీటెయిల్ గా అర్థం చేసుకోండి. ఒకవేళ నువ్వు శాంగున్ పర్సనాలిటీ అయితే ఖచ్చితంగా ఆత్మచేత నింపబడిన శాంగున్ అయితే ఉద్రేకం తగ్గుతుంది. ఉద్రేకం తగ్గి సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం పెరుగుతుంది. నిజమా? శాంగున్ కి సెల్ఫ్ కంట్రోల్ ఉండదండి. అది కామ విషయమే కాదు, ఏ విషయంలోనే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. తొందరపాటు ఎక్కువ, ఉద్రేకం ఎక్కువగా. అవునా? ఏమంటారు? అవునన్న. శాంగున్ కి ఏం కావాలా? ఆశా నిగ్రహం కావాలా? ఆశా నిగ్రహం కావాలన్న. ఇంకా ఏం కావాలి? సమాధానం కావాలి, ఇంకా మంచితనం కావాలి. అవునా? ఇంకా కావాలి, ఇంకా కావాలి. దయచేసి శాంగున్స్, డియర్ శాంగున్స్, ఎవరెవరైతే శాంగున్స్ ఉన్నారో ఆ 3 విషయాల్లో మీరు చాలా ప్రయాసపడాలి. ఆ 3 తొనలు మీ జీవితంలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అందులో సెల్ఫ్ కంట్రోల్ మీకు ఎక్కువ అవసరం. మీరు చూడండి, ఫస్ట్ ప్లేస్ లో ఉండేది శాంగున్ లో సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ అవసరం వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యేది వాళ్ళే, ఎక్కువగా స్పందించేది వాళ్ళే, ఎక్కువ ఉద్రేకం చెందేది వాళ్ళే. ఎక్కువగా సెల్ఫ్ కంట్రోల్ అవసరం అండి. ప్రతి విషయంలో ఆశా నిగ్రహం, కొద్దిగా సెల్ఫ్ కంట్రోల్ ఉండడం నేర్చుకోండి. అప్పుడు మీ పర్సనాలిటీ ఇంకా నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది, ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. అవునయ్యా.